నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. ఉదయం 10:30కు ప్రారంభం కానున్న సభ. బీఏసీలో ఖరారు కానున్న సమావేశాల తేదీలు. జపాన్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన. పెట్టుబడి, ఆవిష్కరణ, ఆర్థిక భద్రతపై దృష్టి సారించామన్న మోదీ. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఇరు దేశాల సంయుక్త ప్రకటన. భారత్, జపాన్ మధ్య కుదిరిన పలు కీలక ఒప్పందాలు. డిజిటల్ భాగస్వామ్యం 2.0 పై సహకార ఒప్పందం. వివిధ రంగాల నుండి 5 లక్షల మంది నిపుణుల మార్పిడి. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలన్న రేవంత్ రెడ్డి. విద్యార్థులు, టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని ఆదేశం. తలసరి స్థూల జాతీయోత్పత్తిలో 2వ స్థానంలో నిలిచిన తెలంగాణ. మొదటి స్థానంలో కర్ణాటక. తాజా నివేదికలో వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్. ట్రంప్ తెచ్చిన టారిఫ్లు చట్టవిరుద్ధమన్న యుఎస్ ఫెడరల్ అపీల్స్ కోర్ట్. తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్న అమెరికా అధ్యక్షుడు. అల్పపీడనం బలహీనపడినా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. భద్రాచలంలో 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. ఇక వార్తల్లోని వివరాలు. అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. దీనిపై అధికార విపక్షాల మధ్య వాడి వేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనితో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలు, యూరియా కొరత అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. మరిన్ని వివరాలు. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ఈసారి వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను తప్పుపట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఏం చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామని ఇటీవల హైకోర్టుకు ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశాలు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానుంది. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. దీంతో పాటు ఇటీవలి వర్షాలు, యూరియా కొరత అంశాలపై అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా అన్నది ఆసక్తిగా మారింది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. కాగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అధికారులతో స్పీకర్ ఛాంబర్లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉభయ సభలు సజావుగా జరిగేలా పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో ధర్నాలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగానే సమాచారం అందుకోవాలని, దీన్ని అడ్డుకోవాలని సూచించారు. శాసన మండలి సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని, అవసరమైన నోడల్ అధికారులను, లైజనింగ్ ఆఫీసర్లను నియమించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నేటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉంది? ఏ అంశాలు చర్చకు వస్తాయి? సందీప్, రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ ఉదయం 10:30కు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాసనసభతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా ఈ రోజు మొదలవ్వనున్నాయి. అదేవిధంగా ఈ తొలి రోజున ఇటీవల మృతి చెందినటువంటి శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డిల మృతికి సభ నివాళులర్పించనుంది. అయితే ఈ నివాళులర్పించిన తర్వాత సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు జరపాలి, ఏ అంశాలను చర్చించాలనే అంశం మీద స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి కమిటీలో నిర్ణయిస్తారు. సందీప్. అలాగే శేఖర్, ఈ సమావేశాలపై 3 పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్లు కానివ్వండి, యూరియా గురించి కానివ్వండి, గత కొన్ని నెలలుగా వాడి వేడి ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి కదా. వాటి తర్వాత జరిగే మొదటి సమావేశం ఇది. సో ఈ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉండొచ్చు?
సందీప్, ఇక్కడ మనము ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే మెయిన్ గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికని ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రవేశపెట్టి దీనిపై ఓ, చర్చించే అవకాశం ఉంది. అదే ప్రభుత్వం దీనికి సిద్ధమని చెప్పింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపై చర్చించాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కోరింది. దీనిపై బీఆర్ఎస్ కూడా తమకు స్పష్టమైనటువంటి సమయం ఇస్తే ఖచ్చితంగా దానిపైన చర్చించేందుకు సిద్ధమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంది. అదేవిధంగా అటు బీజేపీ ఇతర వామపక్ష పార్టీలు కూడా కాళేశ్వరం నివేదికను చర్చించేందుకు సుముఖంగా ఉన్నాయి. అయితే ఈ నివేదికని శాసనసభలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రవేశపెట్టిన అనంతరం ఈ నివేదికను సభ్యులందరికీ అందజేసే అవకాశం కూడా ఉంది. అయితే దీంతో పాటు ఇటీవల రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎరువుల కొరత కానివ్వండి, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అంశంపై కూడా శాసనసభలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపైన ఏ అంశంలో చర్చించాలనేది శాసనసభ వ్యవహారాల సలహా సంఘంలో స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి కమిటీ నిర్ణయిస్తుంది. అలాగే శేఖర్, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి కోరారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఈ వ్యూహాలు ఎలా ఉండొచ్చు, అసలు ఎలాగా ఈ పీసీ కోస్ట్ కమిషన్, ఎందుకంటే ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళింది, సో అవన్నీ ఎలా ఉండబోతున్నాయి? సందీప్, ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని బహిర్గతం చేయొద్దు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు దాన్ని తిరస్కరించింది. కమిటీ ఇచ్చినటువంటి నివేదికని శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పేసి హైకోర్టు స్పష్టం చేసింది. నివేదికకు సంబంధించినటువంటి నివేదిక బహిర్గతం కావద్దని చెప్పేసి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా అంటుంది. ఎందుకంటే అసలు కమిషనే కరెక్ట్ కాదని చెప్పేసి బీఆర్ఎస్ వాదిస్తుంది. అయితే సభలో కూడా ప్రభుత్వం ఈ నివేదికను కనుక ప్రవేశపెడితే తమకు సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి సభ్యులకు వివరణాత్మకంగా వివరాలు అందించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహం మాత్రం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం కాళేశ్వరంకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలని బయటపెట్టేసి, అదేవిధంగా గత ప్రభుత్వం జరిగినటువంటి అక్రమాలని బయటకు తీసేసి తర్వాత దీనిపై ఒక ఎంక్వైరీ వేయాలా, లేకపోతే ఒక ఎలాంటి చర్యల కోసం ఎలాంటి అంశాన్ని చూడాలని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా ఇటీవల మనం గమనించినట్లయితే వరదల పరిస్థితి కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అయితే తెలంగాణలో మునుపెన్నడూ లేని విధంగా ఈ వరదలు రావడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనిపై తక్షణం కేంద్రం స్పందించాలని, సహాయం అందించాలని చెప్పేసి శాసనసభ ఒక తీర్మానం చేసే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. సందీప్. ఓకే శేఖర్, థ్యాంక్ యూ. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 15వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం బలోపేతం చేసేందుకు కీలక ఒప్పందాలు జరిగాయి. మరిన్ని వివరాలు. జపాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యోలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య భద్రత, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసే దిశగా అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అనంతరం ఇరు దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేశారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ యెన్లు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. భారత్, జపాన్లోని చిన్న మధ్యతరహా సంస్థలు, స్టార్టప్లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మోదీ పేర్కొన్నారు. दोनों देशों के लिए ही नहीं बल्कि वैश्विक शांति और स्थिरता के लिए भी अत्यंत महत्वपूर्ण है। हमने अगले 10 वर्षों में जापान से भारत में 10 ट्रिलियन येन निवेश का लक्ष्य निर्धारित किया है। भारत और जापान के स्मॉल एंड मीडियम एंटरप्राइजेस और स्टार्टअप्स को जोड़ने पर विशेष बल दिया जाएगा। भारत और जापान बिजनेस फोरम में भी मैंने जापानी कंपनियों को कहा, मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड। ఏఐ, సెమీకండక్టర్లు, పర్యావరణం, ఔషధ రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని మోదీ చెప్పారు. భారత్, జపాన్ భాగస్వామ్యం ప్రపంచ శాంతి, భద్రతకు కీలకమని అన్నారు. బలమైన ప్రజాస్వామ్య దేశాలుగా ఇరు దేశాలు ప్రపంచాభివృద్ధికి సహకరిస్తాయని అన్నారు.
పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఆర్థిక భద్రత, పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్యం, రవాణా, ప్రజల మధ్య సంబంధాలు ఈ దశాబ్దపు రోడ్ మ్యాప్లో కేంద్ర బిందువులని మోదీ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ నినాదంతో జపనీస్ కంపెనీలను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా మాట్లాడుతూ 6వ శతాబ్దంలో బౌద్ధమతం జపాన్కు చేరినప్పటి నుంచి భారత్ జపాన్ సంబంధాలు కొనసాగుతున్నాయని అన్నారు. రెండు దేశాలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాన్ని పంచుకుంటున్నాయని అన్నారు. భారత్ ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చుతోందని, రెండు దేశాల పరస్పర సహకారం రెండింటికి ప్రయోజనకరమని, రక్షణ సహకారం బలపడిందని, భారత్ భారీ మార్కెట్ అవకాశాలను కలిగి ఉందని ఇషిబా పేర్కొన్నారు. అంతకుముందు భారత్ జపాన్ బిజినెస్ ఫోరంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగాయని అన్నారు. అనంతరం ప్రధాని మోదీ జపాన్ మాజీ ప్రధానులు యోషిహిడే సుగా, ఫుమియో కిషిదాలను కలిశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. జాయింట్ లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్కు సంబంధించి ఇస్రో, జపాన్ ఏరోస్పేస్ మధ్య ఒప్పందం జరిగింది. జపాన్ భారత్ డిజిటల్ భాగస్వామ్యం 2.0 పై సహకార ఒప్పందం, క్లీన్ హైడ్రోజన్ అమ్మోనియాపై ఉమ్మడి ఉద్దేశ ప్రకటన, ఖనిజ వనరుల రంగంలో సహకార ఒప్పందం, వ్యర్థ జలాల నిర్వహణపై అవగాహన ఒప్పందం, సాంస్కృతిక మార్పిడిపై సహకార ఒప్పందం, లూపెక్స్పై అమలు ఒప్పందం, జాయింట్ క్రెడిటింగ్ మెకానిజంపై సహకారం వంటి ఒప్పందాలు కుదిరాయి. రాబోయే 5 సంవత్సరాలలో మానవ వనరుల మార్పిడి కోసం కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. భారత్, జపాన్ మధ్య వివిధ రంగాల నుండి 5 లక్షల మంది నిపుణుల మార్పిడిని రెండు వైపులా ప్రోత్సహిస్తారు. దీని కింద 50,000 మంది నైపుణ్యం కలిగిన భారతీయులు జపాన్ ఆర్థిక వ్యవస్థకు చురుకుగా సహకరిస్తారు. ఇది వాణిజ్యం, పర్యాటకం, విద్య, సాంస్కృతిక మార్పిడికి కొత్త మార్గాలను తెరుస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. Share that the two sides today concluded an important action plan on human resource exchange, which sets a headline number of two-way exchange of people of 500,000 over the next 5 years, including 50,000 skilled and semi-skilled personnel from India to Japan. We have also issued a joint statement titled "A Partnership for Security and Prosperity for our next generation," and you can find this on the website of the Ministry of External Affairs. Both leaders reaffirmed their commitment to a free and open and inclusive Indo-Pacific that is peaceful, prosperous, and resilient. Prime Minister Ishiba reaffirmed that Japan stands with India on the issue of cross-border terrorism. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. గతంలో తీవ్రవాదం, అశాంతితో గుర్తించబడిన ఈశాన్య భారతదేశం ఇప్పుడు శాంతి, అభివృద్ధి మార్గంలో పయనిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అసోం గౌహటిలోని రాజ్భవన్లో బ్రహ్మపుత్ర వింగ్ను అమిత్ షా ప్రారంభించారు. 322 కోట్ల రూపాయల విలువైన 8 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతం పురోగతిని సాధించిందన్నారు. గువాహటిలోని లచిత్ బోర్ఫుకన్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన NCFL ఈశాన్య భారతదేశంలోని 8 రాష్ట్రాలకు సేవలందిస్తుందన్నారు. ఇది సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల రవాణా, అక్రమ రవాణా, సరిహద్దు సమస్యలను ఎదుర్కోవడంలో పోలీసులకు సహాయపడుతుందని తెలిపారు. ప్రధాని మోదీ దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
తలసరి స్థూల జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు 2024-25లో రాష్ట్రాల ఆదాయ వ్యయాలు, అప్పులు, జీడీపీ వివరాలతో రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన తాజా నివేదికలో రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను వివరించింది. దేశంలో తలసరి జీడీపీలో కర్ణాటక 3,80,906తో అగ్రస్థానంలో ఉండగా తెలంగాణ 3,79,751తో తర్వాతి స్థానంలో నిలిచింది. ఏపీలో ఇది 2,66,240 రూపాయలుగా నమోదైంది. జాతీయ తలసరి జీడీపీ 2,05,324 రూపాయలుగా ఉంది. గత ఏడాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి 98 లక్షల కోట్లకు పైగా వ్యయం చేశాయి. ఇందులో 38 లక్షల కోట్లను అభివృద్ధి, ఇతర పనులకు ఖర్చు పెట్టాయి. మొత్తం రుణాలలో మార్కెట్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా సేకరించింది 63 లక్షల నోట్లు సేకరించగా మిగతా మొత్తం వివిధ రకాల సంస్థల నుంచి తీసుకున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ వివరించింది. విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని, విద్యార్థులు, బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి చేయాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలు కొనసాగాలని సీఎం ఆదేశించారు. ఈ సంస్థకు అవసరమైన ఇంజనీరింగ్, ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డెప్యుటేషన్పై తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లింపులను గ్రీన్ ఛానల్లో చేపట్టాలని, ఈ విషయంలో ఎటువంటి అలసత్వం వద్దని హెచ్చరించారు. కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని, కంటైనర్లపైన సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని పలు సమస్యలపై ఎండగడతామని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తిన అంశాలపై బీజేపీ శాసనసభ సభాపక్షం అసెంబ్లీ ఆవరణలో సమావేశమైంది. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను, అభివృద్ధి అంశాలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీజేపీ పక్షాన నిలదీస్తామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించి పంట నష్టం జరిగిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెంటనే స్పందించి హెలికాప్టర్లతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు ఈ రాష్ట్రంలో వరదలు వచ్చేసి చాలా ప్రాంతాలు ఈరోజు పంట నష్టం జరిగినటువంటి అంశాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానివ్వండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానివ్వండి, అత్యధికంగా వర్షపాతం నమోదై అక్కడ వేలాది ఎకరాలలో, ఒక్కొక్క ప్రాంతంలో వేలాది ఎకరాల నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల పంట నష్టం జరిగిందంటే కామారెడ్డిలో కానీ, ఆదిలాబాద్లో కానీ, కరీంనగర్లో కానీ ఎన్నో మరి పంట నష్టంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఏ రకమైనటువంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. కేంద్రం వెంటనే స్పందించి హెలికాప్టర్ పంపించింది, సహాయక బృందాలను పంపించింది, నేషనల్ డిజాస్టర్ మరి ఫోర్స్ను కూడా పంపించింది. అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. जन धन बैंक खाता ना होता तो यूपीआई ना होता, यूपीआई ना होता तो आज इतनी आसानी से व्यापार नहीं हो रहा होता।
व्यापार नहीं होता तो मेरा घर संसार बसा नहीं होता। जनधन बैंक खाता ना होता तो बैठे बैठे पैसा गांव नहीं भेज पाते, गांव पैसा नहीं भेज पाते तो खुद जाना पड़ता, खुद जाते तो रिक्शा बंद रहता, रिक्शा बंद रहता तो भाई हमारी सवारी कोई और ले जाता। 11 साल में 56 करोड़ से अधिक जनधन बैंक खाते खुले हैं, जिनमें से 67% खाते गांव कस्बों में खुले हैं। गरीबों ने इसमें 2,60,000 करोड़ रुपए डिपॉजिट किए हैं। बैंक खाता नहीं, ये है स्वाभिमान। पीएम जनधन योजना के 11 साल। వార్తలకు తిరిగి స్వాగతం. అసెంబ్లీ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ఎల్పీకి కల్పించాలని స్పీకర్కు వినతి పత్రం సమర్పించారు. స్పీకర్ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్ఎస్ వెబ్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో ప్రజా సమస్యలను లేవనెత్తాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ పెడుతుందని తెలియగానే అనేక వర్గాల ప్రజలు ప్రతిపక్షంగా మా దగ్గరికి వస్తున్నారు, అనేక రకాల విజ్ఞప్తులు చేస్తున్నారు. అసెంబ్లీలో మా సమస్యలు లేవనెత్తండి, ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల విషయంలో నిలదీయండి, మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటండి అని చెప్పి అనేక వర్గాల ప్రజలు. తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి, రాష్ట్రంలో చర్చించాల్సినాయి. కనీసం నిన్న మొన్న వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి మాత్రం సోయి లేకుండా ఉంది. ఎక్కడికక్కడ ఉద్యోగస్తులు వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇది మా బాధ్యత అనుకోని సహాయ చర్యలు చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమానికి తమ పాలనలో కృషి చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి వరద పరిస్థితితో పాటు మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని చెప్పారు. నదీ తీర ప్రాంతాలలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోందని వివరించారు. గతంలో మాతా శిశు ఆసుపత్రిని గోదావరి ఒడ్డున కట్టడంతో ఇబ్బందులు తప్పటం లేదని అన్నారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని, అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్తో కలిసి భైంసా పట్టణంలోని రావుల్ నగర్, ఆటో నగర్ ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దూరదర్శన్తో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గడ్డనవాగు ప్రాజెక్టుకు 37,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండటంతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఈసారి గేట్స్ ఓపెన్ చేస్తే ఇది లో లైన్ ఏరియాస్ కాబట్టి ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల అడ్వాన్స్గా సేఫ్టీ మెజర్స్ కూడా అది ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఈరోజు తనూరు ఏరియాలో కూడా, మోస్ ఏరియాలో అలాంటి ప్లేసెస్లో కూడా కొన్ని ట్యాంక్స్ ఓవర్ఫ్లోయింగ్ ఉన్నాయి కాబట్టి అటు సైడ్ కూడా మన 2nd బటాలియన్ టీం ఉన్నాయి. అక్కడ కూడా మన ఎంపీడీఓ, ఎన్పిఓస్ అందరూ అలర్ట్గా ఉన్నారు. తహసీల్దార్స్ కూడా అక్కడ అలర్ట్గా ఉన్నారు. రాష్ట్రానికి 2 రోజుల్లో భారీ ఎత్తున యూరియా రానున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తున్నాయని, 2 రోజుల్లో గద్వాల్, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్, సనత్ నగర్, జడ్చల్ల, కరీంనగర్, పందిళ్లపల్లి, గజ్వేల్, మిర్యాలగూడ, నాగిరెడ్డిపల్లికి 21,325 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకోనున్నదని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలోగా గంగవరం, దామ్రా, కరైకల్ పోర్టుల నుంచి మరో 29,700 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని చెప్పారు. పోర్టుల నుంచి నేరుగా ఆదిలాబాద్, జడ్చర్ల, గద్వాల్, వరంగల్, మిర్యాలగూడ, పందిళ్లపల్లి, సనత్ నగర్, గజ్వేల్ ప్రాంతాలకు యూరియా చేరుకోనుందని వెల్లడించారు. అక్కడి నుంచి డిమాండ్ పరంగా జిల్లాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జీఎస్టీ సంస్కరణలతో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయంలో కోత పడుతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సంస్కరణలపై ప్రతిపక్ష పార్టీ పాలిత రాష్ట్రాల సమావేశంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. తెలంగాణ తరపున భట్టి విక్రమార్క హాజరు కాగా తమిళనాడు, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. జీఎస్టీ సంస్కరణలతో కలిగే నష్టానికి పరిహారం చెల్లించాలని సందర్భంగా మంత్రులు డిమాండ్ చేశారు. కొత్త జీఎస్టీ ప్రతిపాదనలతో అన్ని రాష్ట్రాలకు 2 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లుతోందని అంచనా వేశారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తమ ప్రతిపాదనలు సమర్పిస్తారని చెప్పారు. For example, if you take the Telangana state alone, it is incurring nearing about 7,000 crores per annum. The GST, while introducing, the government of India has assured the 14% rate of growth is. భారీ వర్షాలతో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రహదారులపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈరోజు ఈఎన్సీ ఎన్ అశోక్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1291 ప్రాంతాల్లో రహదారులు, కల్వర్ట్లు దెబ్బతిన్నట్లు అధికారులకు మంత్రికి సూచించారు. వీటి తాత్కాలిక మరమ్మతుల కోసం 22.71 కోట్లు, శాశ్వత మరమ్మతుల కోసం 352 కోట్లు, మొత్తంగా గ్రామీణ రహదారుల పునరుద్ధరణ కోసం 374.71 కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ములుగు జిల్లాలో మొత్తం 22 గ్రామాలకు రాకపోకలు దెబ్బతినగా వాటిలో 14 గ్రామాలకు తాత్కాలికంగా రహదారులను పునరుద్ధరించినట్లు, మిగిలిన గ్రామాలకు పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు ఈఎన్సీ ఎన్ అశోక్ తెలిపారు. ప్రజలకు రవాణా ఇబ్బందులు లేకుండా వీలైనంత త్వరగా రహదారుల పునరుద్ధరణ పనులు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్న గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్లు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ వర్షాలకు తడిచి కూలే ప్రమాదం ఉన్న పంచాయతీరాజ్ భవనాలను తక్షణం ఖాళీ చేయించాలని, పంచాయతీరాజ్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు. భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయాన్ని యుఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. అప్పీళ్ల కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టులో పోరాడనున్నారు. ఈ నిర్ణయంపై కోర్టును ట్రంప్ విమర్శించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుందని చెప్పారు. యుఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతమైన దేశంగా మారుస్తానని చెప్పారు. ఉత్తరాఖండ్లో మరోసారి మేఘ విస్ఫోటనం జరిగింది. రుద్రప్రయాగ్, చమేలి జిల్లాలో కుండపోత వర్షాలు పలు గ్రామాలను ముంచెత్తాయి. అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో పలువురు కొట్టుకుపోయారు. పలు చోట్ల ఇళ్లు కూలటంతో 10ల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. మేఘ విస్ఫోటనం కారణంగా రుద్రప్రయాగ్లోని అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. రుద్రప్రయాగ్లోని హనుమాన్ ఆలయం పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. కేదార్నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరాఖండ్లో భారీ వరదలు సృష్టిస్తున్న కల్లోలంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో పదవీ విరమణ చేసిన 3 అధికారులకు సంస్థ సిబ్బంది ఘనంగా వీడ్కోలు తెలిపారు. దూరదర్శన్ కేంద్రంలో కార్యక్రమాల అధిపతి పివి సత్యనారాయణ, సీనియర్ టెక్నీషియన్ ఎస్పి చెన్నయ్య, ఎల్డీసీ ఎస్పి నరసింహారెడ్డి 3 దశాబ్దాలకు పైగా సేవలు అందించి పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేంద్ర అధిపతి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, వార్తా విభాగం అధిపతి, డైరెక్టర్ న్యూస్ డాక్టర్ రాహుల్ గౌలికర్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్ అయిన 3 సేవలను ప్రశంసించారు. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే పదవీ విరమణ చేసిన పివి సత్యనారాయణ, ఎస్పి చెన్నయ్య,
ఎస్వి నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సర్వీస్లోని అనుభవాలను గుర్తు చేసుకున్నారు. రిటైర్ అయ్యి మళ్ళీ ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులకి, వేరే కేంద్రాల నుంచి వచ్చిన సభ్యులకి ప్రత్యేక శుభాభివందనాలు. అట్ ద లాస్ట్ ఇక్కడ అందరూ ఉండి అందరూ గ్రాటిట్యూడ్ తెలపడానికి అందరూ ఏకమయ్యి మనకు ప్రత్యేకంగా వీళ్ళకి థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ తెలపడం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముగ్గురికి ప్రత్యేకమైన వ్యక్తులు, వాళ్ళ పరిధిలో చాలా వరకు పర్ఫార్మర్స్. చాలామంది చాలా చక్కగా చెప్పారు. రాహుల్ సార్ హెస్ గివెన్ చాలా మాటలు మేము అనుకుంటాను, రోజు మాట్లాడుకుంటాను మాటలు ఈ హాజ్ ఆల్రెడీ టోల్డ్. దానికి తగ్గట్టు అమరు గారు ఆఫ్ కోర్స్ బెస్ట్ స్పీకర్ ఆఫ్ ద హోల్ ఇరేనా. సో వాట్ ఐ మీన్ ఫైనలీ ఐ విల్ reiterate and whatever my experiences and what are my observations with their quality of thing from there, I mean వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి మనం ముందు తీసుకెళ్లాల్సినవి. పొగడ్తకి ప్రశంసకి మధ్య ఉన్న తేడా. పొగడ్తంటే అతిశయోక్తులు, మోస్ట్లీ అబద్ధాలు. లైక్ మోస్ట్ ఆఫ్ యూ టాక్డ్ అబౌట్ మీ, అవన్నీ పొగడ్తలు అంటే అబద్ధాలు. ప్రశంస అంటే జెన్యూన్ అప్రిషియేషన్, వెల్ డన్ మై బాయ్ అని భుజం దొరకడం. అట్లాంటివి ఒకటో అరా ఉన్నాయి. వాటినే ఈరోజు నా సన్మానంగా భావించి స్వీకరిస్తున్నాను. దూరదర్శన్ యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చింది మాకు. సర్వీస్ పరంగా కాకపోవచ్చు, ఎందుకంటే ఒక గోల్డెన్ ఎరాలో జాయిన్ అయ్యాం మేము. ఎన్నో ఆపర్చునిటీస్, ఎన్నో మెమరీస్ ఉన్నాయి. ఎన్నో ఓబీస్కి అంటే ఇప్పుడు సాధ్యం కాదు. ఆ రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మొదటి సంవత్సరం నుంచి బ్రహ్మోత్సవాలకు వెళ్ళటం, ఇట్లాంటివి ఎన్నో గోల్డెన్ మెమరీస్. నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటం. అండ్ డిడి తెలంగాణ పరివార్, దట్ ఈస్ ఆల్ ఆఫ్ యూ. ఏ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ టైమ్స్ అహెడ్. థ్యాంక్ యూ. కానీ అన్నీ భరిస్తూ నా తల్లి చేసిన ప్రార్థన, నా తల్లి చేసిన త్యాగ ఫలము ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే ఎంత గొప్ప దినవ చూడండి. దేవుడు ఎంత మమ్మల్ని ఆశ్రయించాడో. ఒక పొజిషన్లో ఇప్పుడు దేవుడు ఒక విధంగా అనుకుంటే ఆల్మోస్ట్ అంటే మరీ వెళ్ళి కాకుండా దేవుడు అంత విధంగా ఆశ్రయించాడు, మంచిగా దీవించాడు. మా తల్లి చేసిన కృతజ్ఞ భావతతో నేను, నా తమ్ముళ్ళు, మా అన్నగారు కానీ, మా తమ్ముళ్ళు, నా కుటుంబం కానీ నేను కూడా బాగానే ఉన్నాను. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.